బంగారం ఇప్పుడే రెడీ అయ్యా. అంత తొందరగా ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాలి కదా. పేపర్స్ వద్దామని కూర్చున్నా. న్యూస్ ఏంటి? న్యూసా? చెప్తానుండు. ప్రేమ కోసం ప్రపంచానైనా ఎదిరిస్తానంటున్న చారీకి మద్దతుగా ప్రజా సంఘాల ఆందోళన. ఇద్దరు ఆత్మహత్య యత్నం. హలో 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 కట్ చేసిందేంటి? అరే చారీ, రాత్రంతా మాట్లాడావు, పొద్దున్నే మళ్ళీ నీ సొల్లేంట్రా? సొల్లేంట్రా సొల్లు? సొల్లు కాకపోతే మరేంట్రా? చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట కింద రెట్టుంది అని. అయినా నీకేంట్రా? నీ లవర్ పక్క వీధిలో ఉంది, 10 నిమిషాలకు ఒకసారి కలుస్తావు. మా విషయం అలా కాదు. ఎక్కడో భూమికి అటువైపు ఆ అమ్మాయి ఉంది, ఇటువైపు నేనున్నా. అందుకే ఫోన్లో ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తుంటాం. ఇద్దరు భూగోళ శాస్త్రవేత్తలు మరి భూమిని క్లాక్ వైజ్ తిప్పుదామా, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదామా అని తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. అయినా ఫోన్ ఉండేది ఎందుకురా? మాట్లాడంగా కదా. ఇంత భయంకరంగా వాడతారని తెలుసుంటే గ్రహం బెల్ టెలిఫోనే కనిపెట్టేవాడు కాదు. సర్లే కానీ నాకు ఇంపార్టెంట్ పనింది, బయటకు వెళ్ళొస్తా. పొద్దున్నే తిరగదీసే పనే ఉంది ఒకసారికి. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిద్దామని. నువ్వే చక్కగా నడవలేవు, దేశాన్నే నడిపిస్తావురా. ఇప్పుడు కాదురా, నేను నడిపించినప్పుడు నా విలువ తెలుస్తుంది. ఆగరా, నేనొస్తా. నువ్వొద్దు, నేను ఒకనే నడిపిస్తాను. సర్లే, వెళ్ళి రెడీగా వెళ్దాం. తీసిరా, నేను తోలుతా. సైడ్ స్టాండ్ తీసి సెంటర్ స్టాండ్ ఏరా ఇస్తా. ఇంతేనా? నాకు ఫోన్ వస్తుంది, బండి తీరా. ఈ టాలెంట్ నాకు తెలుసురా. నాకు ఎప్పటి నుంచో కొడుతుందిరా బావా. ఏంట్రా? అమ్మాయికి పెళ్ళయిందో లేదో తెలియాలంటే మెట్లు చూస్తాం. మనకి పెళ్ళయిందో లేదంటే మనలో అమ్మాయిలు ఏం చూస్తారు? మన మొహం చూస్తారు బే. ఆ? మనం కూడా మెట్టలు చూస్తుంటే పెళ్లి కానట్టు, లేదంటే అయినట్టు. నువ్వు సూపర్ బావా. హాయ్ అన్నా. హాయ్. ఏమన్నా ఈ మధ్య కనిపిస్తలేవు? ఏం చేస్తావు తమ్ముడు? మోడీ చేసిన పనికి ఎలా బతకాలో కాదు, ఎందుకు బతకాలో కూడా అర్థం కావడం లేదు. ఈ బ్యాంకులు, ఏటీఎంలు, గుళ్ళు, గోపురాల కంటే దారుణంగా తయారైనవి. తిరగలేక చచ్చిపోతున్నాడు అనుకో. ఎవరి కోసం తిరుగుతున్నావన్నా? రేపొద్దున నువ్వు నీ పిల్లలు మంచి సమాజంలో బతకడం కోసం, నీ స్వార్థం కోసం తిరుగుతున్నావు. గవర్నమెంట్కి నీ ఆస్తి ఏదో రాసిచ్చినట్టు ఫీల్ అవుతున్నావేంటి? సరే తమ్ముడు, మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు, సాయంత్రం కలుద్దాం. ఆగస్టు 15 రాకూడదురా. ప్రతి ఓడు స్పీచ్లతో చంపేస్తాడు, ఏదో వీడే స్వాతంత్రం తెచ్చిపెట్టినట్టు. ఒక్కడొక పని చేయొద్దు, కానీ దేశం బాగుపడిపోవాలి. వీళ్ళని చూస్తుంటే ఎంత వెటకారంగా ఉందంటే, కట్టు కదలకూడదు కానీ కొవ్వు కరగాలి. అదే జియోసిమ్లు ఇస్తారంటే లిమ్కా బాటిల్ తీసుకెళ్ళి మరి క్యూలో గంటలు గంటలు నిల్చుంటారు. ఏమిరా వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగం? దేశానికి కాదు బావా, వీళ్ళ వల్ల వీళ్ళకే ఉపయోగం లేదు. బావా, నువ్వు ఫైర్ మీద ఉండి ఫోన్ పట్టించుకోవట్లేదు. హలో, ఎక్కడా? నువ్వు? రోజు కలిసే చోటే. దారిలో ఉన్నా, 10 minutesలో వస్తా. ఓకే. ఎక్కడ్రా బావా? నేను వస్తా. గంట ఆగరా, నేనే వస్తా. అరే బావా.
ఎంతసేపు అయింది వచ్చి? ఈ రోజుతో 23 సంవత్సరాలు అయింది ఆ? భూమి మీదకి. అంటే ఈరోజు నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. ఇంత రొమాంటిక్ ఫీల్ తో ఈ భూమి మీద ఎవరికి విషెస్ చెప్పి ఉండరు. సర్లే, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? అచ్చం అమ్మాయి ఎలా ఉన్నావు? అంటే రోజులేనా? అంటే రోజు జీన్స్ టీషర్ట్ వేస్తావు కదా, కనుక్కోవడం కొంచెం కష్టమయ్యేది. సర్లే, ఈరోజు స్పెషల్ ఏంటి కనుక్కో. ఇండిపెండెన్స్ డే కాదు, గాంధీ జయంతి కాదు. అక్షరా, అక్షరా, అక్షరా. ఏంటి, నా బర్త్డే నీకు స్పెషల్ డే కాదా? నా కోసం ఏం చెయ్యవా? ఏం చేయమంటావే? కొంపది స్కూల్లోకి వెళ్ళి నీ జీవిత చరిత్ర చెప్పమంటావా ఏంటి? అది కాదే, గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు మర్చిపోకుండా జయంతిలు వర్ధంతిలు చేసుకుంటారు. మనలాంటి మామూలు మనుషులు అలాంటి పనులు చేయకూడదే, తప్పు. ఆపుతావా నీ సోది? సాయంత్రం పార్టీకి వస్తున్నావా లేదా? ఎవరెవరు వస్తున్నారే పార్టీకి? మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఉన్నోడు ఉన్నోడికే పెడతాడు, లేనోడు లేనోడికి పెట్టలేడు. ఏంటి? అంటే రోజుకి 3 పూట్ల మన ఫ్రెండ్స్ బిర్యానీ తినగలరు, కానీ రోజుకి ఒక్క పూట కూడా భోంచేయలేని వాళ్ళు రోడ్ల మీద చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు భోజనం పెడితే ఎలా ఉంటుంది? ఈ జనాలు పార్టీలు పబ్బులు అని ఖర్చు చేసే డబ్బుతో దేశం అప్పు తీర్చేయచ్చు. సర్లే, నువ్వు వెళ్ళి అప్పు తీర్చిరా. బాయ్. బ్రేకప్. హలో, హలో చారీ, చెప్పరా రితిక్. మనసంత బాధగా ఉందిరా. తప్పు చేశానేమో అనిపిస్తుంది. తప్పు కాదురా, చాలా పెద్ద తప్పు. పర్లేదులేరా, ఇలాంటివేం నేను పట్టించుకోను. నీ మనసు ఏంటో నాకు తెలుసు కదా. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఇందులో అర్థం అవడానికి ఏముందిరా? నన్ను వదిలేసి వెళ్ళావు, బాధపడుతున్నావు, నేను ఓదారుస్తున్నా. అది కాదు బే, అక్షర బ్రేకప్ చెప్పిందిరా. ఎందుకురా? నువ్వేమన్నావు? ఏం లేదురా, బర్త్డే పార్టీలు చేసుకోవడం తప్పని చెప్పా. నీ మెసేజ్లు వింటే అప్పుడప్పుడు నాకే బ్రేకప్ చెప్పాలనిపిస్తుందిరా. పాపం ఆ అమ్మాయిల పరిస్థితిరా. సర్లే కానీ వస్తూ 2 బీర్లు పట్టురా. ముందు నువ్వు ఫోన్ పెట్టే బే. నేనెందుకు పెట్టాలరా? ముందు నువ్వే చేసావు, నువ్వే పెట్టు. నీ అబ్బా. అంటే రోజుకి 3 పూట్ల మన రోజుకి 3 పూట్ల మన ఫ్రెండ్స్ బిర్యానీ తినగలరు, కానీ రోజుకి ఒక్క పూట కూడా చాలా మంది ఉన్నారు. వెళ్దాం పదా. ఎక్కడికి? ఒక్క పూట బిర్యానీ పెట్టేసి వద్దాం.